నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీస్కి సంబంధించి విజయ్ విహారం రమణమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో సార్, అంటే హిందువులు అనగానే క్రైస్తవులకి వాళ్ళకి ఖురాన్ ఎలాగో, లేదంటే క్రిస్టియన్స్కి బైబిల్ ఎలాగో, హిందువులకి కూడా భగవద్గీత అనేది అలా ఉంది ఎవరిది వాళ్ళకి. కానీ ఇక్కడ ఒకే ఒక విషయం మీద చాలా జరుగుతున్నటువంటి గొడవ ఏంటి అంటే సాయిబాబా గురించి. సో చాలామంది సాయిబాబా దేవుడు అని భక్తి శ్రద్ధలతో చాలా విపరీతమైనటువంటి నమ్మకం కావచ్చు, కోరికలు తీరుతాయని కావచ్చు. సో చాలా రకాలుగా చాలామంది దేవుళ్ళని ఎలా పూజిస్తారో బాబాని కూడా అదే విధంగా పూజలు చేస్తున్నారు. సో బాబా వచ్చేసి సప్తమాలిక్ ఏక్ హై అనేది బాబా చెప్పినటువంటి మాట. మరి నిజంగా ఈ సాయిబాబా అనే ఒక వ్యక్తి దేవుడు అంటారా కాదంటారా? హిందూ మతంలో దేవుడిగా పూజించే వాళ్ళు ఉన్నారు. నిజంగా హిందూ మతానికి చెందినటువంటి దేవుడే అనొచ్చా, లేదంటే ముస్లిం మతానికి చెందినటువంటి దేవుడిగా భావించవచ్చు అంటారా సాయిబాబా? సో దీని గురించి మీ పాయింట్. మొత్తం చాలా ఒకసారి భారీ ప్రశ్నలు అడిగేశారు. అంటే మొదట మీరు చెప్పిన వాళ్ళకి బైబిల్ ఖురాన్ ఉన్నట్టే హిందువులకి భగవద్గీత అనేది నేను యాక్సెప్ట్ చేయను. అంటే నేనేం చెప్తున్నానంటే హిందూ మతంలో అట్లీస్ట్ ఆ రకమైన రిజిడ్నెస్ లేదు. ఓకే, మీరు భగవద్గీతని విమర్శిస్తే కూడా హిందూ కొనసాగచ్చు. భగవద్గీతలో కొన్ని భాగాలను అభ్యంతరం పెట్టి కొనసాగించవచ్చు. భగవద్గీత ఖచ్చితంగా అందరూ ఆమోదించలేదు, అలాగని రామాయణం ఆమోదించలేదు, లేకపోతే వేదం ఆమోదించలేదు. హిందూ మతంలో ఫ్లెక్సిబిలిటీ ఉందమ్మా. అంటే మనకు లేదని వాళ్ళని ఇమిటేట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. అంటే వాళ్ళే ఇంకా ఫ్లెక్సిబిలిటీ మన దగ్గర నుంచి వాళ్ళు అలవాటు చేసుకుంటే ఏమని నేను అనుకుంటున్నాను. వాళ్ళ రిజిడ్నెస్ తగ్గించుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మనం వాళ్ళని చూసి ఇమిటేట్ చేయడం కంటే వాళ్ళు మనం చూసి ఇమిటేట్ చేయాలని నేను కోరుకుంటాను. ఎందుకనగా ఏదైనా ఫ్లెక్సిబుల్గా ఉండడం, లేకపోతే ఎక్కువ విశాలంగా ఉండడం, ఉదారంగా ఉండడం, అదే మంచి క్వాలిటీ. ఫ్లెక్సిబుల్గా అంటే మనకు ఉన్నటువంటి అవకాశాలు అలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలా అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కటే ఉందనుకోండి, ఆ ఒక్కదాన్ని నమ్ముతారు. బట్ మనకు దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. సో చాలా జరిగేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దేవుళ్ళు ఎక్కువ, పుస్తకాలు ఎక్కువ. అంటే ఒక్కో యుగంలో ఒక్కోటి జరిగింది అనేది నాందిగా పలికిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి మనకు ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు. ఏది చేసినా మంచిది అనేది ఒకటి ఉంది. బట్ అందులో ఎక్కువగా ఈ కలియుగంలో భగవద్గీతని ఎక్కువగా మనకు ది బెస్ట్ బుక్ గా భావించే వాళ్ళు. నేను ఏమంటే అది ఒక 400 సంవత్సరాల క్రితం లేదా ఆదిశంకర్లు భగవద్గీతకి భాష్యం రాసిన తర్వాత, భగవద్గీతకి ఫస్ట్ నుంచి అంత ఇంపార్టెన్స్ మన దగ్గర కూడా లేదు. తర్వాత కాలక్రమేణా వచ్చింది. రావటం మంచిది, నేను దాన్ని తప్పట్లేదు. నేనేమంటానంటే మీ ప్రశ్నలో మొదటి భాగం మీద నేను అభిప్రాయం చెప్పగానే మనం అటే వెళ్ళిపోతున్నాం. మీ ప్రశ్నలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సరే, ఈ భాగం మీరు అన్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే మనం ఫ్లెక్సిబుల్గా ఉన్నాం, అంటే ఉదారంగా ఉన్నాము, లేకపోతే సహనంగా ఉన్నాము, లేకపోతే ఇంకొంచెం మన దగ్గర వెసులుబాటు ఉంది, సఫికేషన్ లేదు అని మనం అనుకున్నప్పుడు ఇవి మంచిగా ఉంది ఈ వాతావరణం, ఇలాంటి వాతావరణం మిగతా మతాల్లో ఉండడం బెటర్. కానీ అక్కడ సఫికేషన్ మనం అలవాటు చేసుకోవద్దు అంటున్నాను నేను. మనం ఏ రకమైన దుస్తులైనా వేసుకుని ఉన్నాం అనుకోండి, వాళ్ళంతా కలిసి ఒకటే రకమైన డ్రెస్ వేసుకుందాం, మనం కూడా మొత్తం చించేసుకుని అదే వేసుకుందాం అని వాళ్ళని చూసి మనం ఇంప్లీట్ చేయడం ఎందుకని నేను అంటున్నాను. అంతే దాని విలువ. భగవద్గీత తక్కువ ఎక్కువ అని భగవద్గీతను అవమానించడం నా ఉద్దేశం. భగవద్గీత చాలా గొప్ప వస్తుంది. ఇకపోతే మీరు మాట్లాడిన రెండో విషయం, ఆయన హిందూ దేవుడా, ఇది సాయిబాబా గారిని హిందువులు పూజిస్తున్నారు అని అడిగారు మీరు. హిందూ దేవుడు, క్రైస్తవ దేవుడు, ముస్లిం దేవుడు అని ఉండరు. దేవుడు ఉంటాడు. ఈ మతాలన్నీ దేవుడిని చేరుకోవడానికి ఉండేటువంటి మార్గాలు. ఇప్పుడు దేవుడు పైన ఉన్నాడు అనుకోండి, ఇవన్నీ మెట్లు లాంటివి. అదొక మెట్లు, ఆ పక్క నుంచి ఇంకో మెట్లు, ఈ పక్క నుంచి ఇంకో మెట్లు, రకరకాల మార్గాలు, రకరకాల నిత్యాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు విష్ణుమూర్తి హిందూ అని అనలేం మనం, విష్ణుమూర్తి దేవుడు. అల్లా ముస్లిం అని కూడా అనలేం, అల్లా కూడా దేవుడే. అంటే రకరకాల పేర్లు పెట్టినప్పటికీ ఈ తత్వాన్ని అందరూ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు సాయిబాబా దేవుడా కాదా అని అడిగితే బెటర్గా ఉంటుంది, కానీ హిందూ దేవుడా కాదా అని అడగాల్సిన అవసరం లేదు. అదొకటి. అంటే అది అడగటానికి రీజన్ ఏంటంటే తన ఒక ఫకీర్గా తెలుసు, కానీ పూజిస్తున్నది మాత్రం ఎక్కువగా అంటే సాయిబాబా అనే వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి, సో పూజిస్తున్నది మాత్రం హిందువులు. సో ఈ డిఫరెన్స్ వల్ల అడగాలి. పూజిస్తున్న దాంట్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారండి, లేకుండా లేరు. నేను మచిలీపట్నంలో అబ్దుల్ రహీం గారిని కట్టినటువంటి మందిరం ఉంది, 80 సంవత్సరాల ముసలాయన ఆయన. మొన్న కూడా మా ఆశ్రమంలో 3 రోజుల క్రితం కథింజన్స్ ఆశ్రమం మా ఎల్బీనగర్లో ఉంది, మా ఆశ్రమంలో కార్యక్రమం జరిగింది, షిరిడి సాయి సత్యధర్మ వైభవం. దాంట్లో మాట్లాడడానికి వచ్చిన ఆయన ముస్లిం ఉన్నాడు. అక్బర్ బాదుషా గారిని శ్రీకాళహస్తి దగ్గర ఉంటారు. వారు భగవద్గీత ప్రవచనాలని కొన్ని వేలు చేశారు, వందలు కాదు. ఆయన కురుక్షేత్రంలో కూడా ప్రసంగించాడు. ఆయన ముస్లిం, ఆయన షిరిడి సాయి భక్తుడు. సో ముస్లిమ్స్ లేరనడానికి ఏ ఆధారం లేదు. నేను ఇందాక మొన్న మీకు వేలేరుకు సంబంధించినటువంటి ఆలయంలో
ఇది చెప్పాను. దాంట్లో ముస్లిం మహిళలు, ముస్లింలు షిరిడి సాయి భక్తులే వాళ్ళు శ్రీరామనవమిలో పాల్గొన్నారు. సో ఇట్లా ముస్లిమ్స్ లేరు అనేది కరెక్ట్ కాదండి. కానీ ముస్లిమ్స్ తగ్గారు. ముస్లిమ్స్ తగ్గడానికి ఒక రీజన్ ఉందండి. ఇప్పుడు షిరిడి సాయి దగ్గర నుంచి మొదలు పెడతాము. షిరిడి సాయి ముస్లిం ఫకీరు అని మీరు అన్నారు. ఎగ్జాక్ట్గా నిలబెట్టాడు ఎవరికి తెలియదు. ఆయన ముస్లింగా ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ముస్లిం కాదనని అర్థం లేదు. ఆయన కఫనీ వేసుకున్నాడు, అల్లా మాలిక్ అన్నాడు, లేకపోతే తలగొడ్డ పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు శ్రీహరి పేరుని ఇంకోటి పేరు కూడా తీశాడు, తీయకుండా ఏం లేడు. ఆయన ఒక మసీదులో ఉన్నాడు, మసీదుకి ద్వారకమైన పేరు పెట్టాడు, బయట తులసి కోట పెట్టాడు, ఇట్లా దాని తులసి బృందావనం అన్నాడు. ఇలా రకరకాలైనటువంటి పద్ధతులను ఆయన అనుసరించడం మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అలాంటి మనిషిని మనం దేవుడు అనొచ్చలేదని. దేవుడు అనే దానికి ఒక్కొక్క వ్యవస్థలో కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అనేటువంటిది హిందూ మతంలో దైవత్వం అనేది మనం అందుకోగలిగిన స్థాయి. యూ కెన్ బికమ్ గాడ్. అహం బ్రహ్మస్మి అంటే అర్థం ఏమిటి? మనకి వేదాలకు సంబంధించి 4 మహావాక్యాలు ఉన్నాయి. అహం బ్రహ్మస్మి, తత్వమసి వినుంటారు కదా మీరు. అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. వీటిని అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను కదా. బ్రహ్మ అంటే ఏమిటి? పరతత్వం. బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ కాదు, పురాణం బ్రహ్మ కాదు, అప్పుడు పురాణాలు లేవు. ఈ అన్నిటికీ మూలమైనటువంటి తత్వాన్ని ఉపనిషత్తులు బ్రహ్మం అన్నాయి. దాన్ని ఆత్మ అని కూడా అన్నాయి. ఏమనాలో తెలియక పేరుతో ఏముందని తత్ అన్నాయి. తత్ అంటే అది అని, అది అన్నాయి. ఏదైనా పెట్టుకోండి మీరు కావాలంటే. ఏదైతే మూలతత్వం ఉందో అది. అదేమిటి? అది తత్ త్వమసి అంటే అది నువ్వే అయి ఉన్నావు కదా అని. అంటే అది నువ్వే అని. ఏది నువ్వు? బ్రహ్మ నువ్వని, దేవుడు నువ్వని. అంచేత హిందూ మతంలో దైవత్వం అనేది మీరు యూ కెన్ బికమ్ గాడ్. మీరు బ్రహ్మ కాగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకు మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా. ఆ తర్వాత గుడిలోకి వస్తాం. పూజారి గారు మనకి తీర్థం ఇస్తాడు, తీసుకుంటాం, అంత అయిపోయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అంటే తెలుసు మీకు? ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అంటే ఇలా తిరుగుతుంటాడు ఆయన చుట్టూ ఆయన కదా. ఇందాక గుడి చుట్టూ దేవుడు ఉన్నాడని తిరిగాడు, ఇప్పుడు ఈ చుట్టూ ఈయన తిరుగుతున్నాడు. తనలో దేవుడు ఉన్నాడని అంతే కదా. ఫిట్టింగ్ అదే. వాళ్ళు దాని గురించే పెట్టారు. నువ్వు దాన్ని తెలుసుకోవాలి, నీలో దేవుడు ఉన్నాడు, నువ్వు దైవానివి అని తెలుసుకోవాలి, నువ్వు బ్రహ్మానివి, నువ్వు దైవానివి అని తెలుసుకోవాలనేది హిందూ మతంలో ప్రధానమైనటువంటి సిద్ధాంతం. అద్వైతం అనేది అత్యంత ప్రధానమైనది. అంటే అది ఎవరు నిరాకరించినంత పెద్దది అది. తత్వమసి, సోహమస్మి, అహం బ్రహ్మస్మి, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన విషయాలే. ఇప్పుడు ఈ రకమైన తత్వం ఉన్న తర్వాత ఎలా అవుతారు మీరు? అంటే మీలో ఉన్న అజ్ఞానం, భగవద్గీత ఏం చెప్తుంటే అజ్ఞానం అనేది జ్ఞానమే ఉంది మీకు లోపల. మీ జ్ఞానం ఎవరు ఇవ్వక్కర్లేదు, మీ జ్ఞానమే ఉంది. కానీ శిశువు చుట్టూ మావిలాగా అద్దానికి ఏదో మసి పట్టినట్టుగానో లేకపోతే ఏదన్నా వచ్చినట్టుగా ఇవన్నీ మీ చుట్టూ అజ్ఞానం ఆవరించింది. దాన్ని మీరు తీసేస్తే అద్దం మరి తలతలాడుతూ ఉంటుంది. శిశువు చుట్టూ బాగా శిశువు ఉంటుంది కదా. అజ్ఞానం తొలగించుకుంటే మీ జ్ఞానం అన్నట్టే. మీరు ప్రతి జ్ఞానం తెచ్చుకోక అజ్ఞానం తొలగించుకోవడమే చేయాలి. అజ్ఞానం అంటే మీరు నేను దేవుడు కాదు, నేను బ్రహ్మం కాదని అనుకోవడం. అది మీరు తీసేసుకుంటే మీరు అది మరుక్షణమే మీరు బ్రహ్మం అయిపోతారు. ఇది హిందూ మతం యొక్క ప్రధానమైన సిద్ధాంతం. అంచేత అటువంటి మనిషికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అవి ఉపనిషత్తులో మనోహరంగా చాలా విషయాలు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభివేతి కుతశ్చనేతి. అంటే ఎక్కడి దాకా మనస్సు వాక్కులు వెళ్ళలేక మరలిపోతున్నాయో, అంటే మన వాక్ ఎక్కడి దాకా వెళ్తుంది, మన మనస్సు ఎక్కడి దాకా వెళ్తుంది, మన చూపు ఎక్కడి దాకా వెళ్తుంది, అక్కడ దాకా వెళ్ళలేవు, బ్రహ్మాన్ని దాకా వెళ్ళలేవు. వెనక్కి అంటే అక్కడ ఆకాశంలో ఉందని అర్థం కాదు. బ్రహ్మాన్ని మనం అందుకోలేము. ఎక్కడికి మరలిపోతున్నాయో ఆనందం బ్రహ్మణో విద్వాన్, అటువంటి బ్రహ్మ యొక్క ఆనందాన్ని విద్వాన్ అంటే తెలుసుకున్నవాడు. నా వివేతి కొత్త స్థితికి దేనికి భయపడ్డా అని చాలా. అంటే అటువంటి మనిషి ఎలా ఉంటాడు, అటువంటి మనిషికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? రమతే బాలోన్మత్తవ దేవ అని భజగోవిందంలో ఆదిశంకర్లు రాశారు. పసిపిల్లవాళ్ళగా లేకపోతే ఉన్మత్తుడిలాగా సంతోషంగా ఉంటాడు. లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి లక్షణాలను మనకు అనేక చోట్ల ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని లక్షణాలు రాశారో అంతు పొందలేదు. భగవద్గీతలో కూడా అసురుల లక్షణాలు, దైవీయ లక్షణాలని వేరువేరుగా ఉంటాయి. సో ఇట్లాంటి క్వాలిటీస్ని మీరు అచీవ్ చేస్తే లేదా మీరు తెలుసుకోగలిగితే యూ విల్ బికమ్, ఆ మూమెంట్ నుంచి మీరు యూ విల్ బికమ్ బ్రహ్మం. యూ విల్ బికమ్ కాదు, మీరు బ్రహ్మమే, కానీ ఆ క్షణం మీరు తెలుసుకోగలిగారు అంతే. వామదేవుడు అనేటువంటి ఋషి బృహదారణ్యకోపనిషత్తులో నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నాడు. అతను తెలుసుకున్న మరుక్షణం అతను బ్రహ్మం అయిపోయాడు. అంటే అయిపోయాడంటే మళ్ళీ మారాడని కాదు, తెలుసుకున్న మరుక్షణం రియలైజేషన్ అన్నమాట. సాక్షాత్కారం, ఎన్లైటన్మెంట్, రియలైజేషన్, మోక్షం, వీటన్నిటి అర్థం అదే. అంటే ఏ మూమెంట్లో మీరు తెలుసుకుంటే ఆ మూమెంట్లో మీరు అవుతారు అని. ఇప్పుడు షిరిడి సాయిబాబా అటువంటి లక్షణాలు ప్రదర్శిస్తే అతను దేవుడే. ఇది హిందూ మతం నిర్వచనం.
అంచేత హిందూ ఈజీగా బ్రహ్మాన్ని దేవుడిని చూడగలుగుతాడు. అటువంటి చోట మహాత్ముడు దేవుడు అని చెప్తారు ఎవరినైనా కానీ. అంచేత హిందూ మతంలో గౌరవం వచ్చేస్తుంది. ఆ రకంగా షిరిడి సాయిబాబా నేను దేవుడిని, నన్ను పూజ చేయండి, నాకు నెత్తిన విగ్రహాలు పెట్టండి, నాకు మీరు గుళ్ళు కట్టండి ఎక్కడ చెప్పలేదు. అది భక్తుల యొక్క సంతోషం, భక్తుల యొక్క ప్రేమ, భక్తుల యొక్క ఆనందం, అందుకని వాళ్ళు కట్టుకున్నారు. కానీ యాక్చువల్గా షిరిడి సాయిబాబా తను దేవుడు అనే అర్థంలో లేడు. కానీ ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానం అంటే అభేద దర్శనం జ్ఞానం అంటారు. ఎటువంటి భేదాలు చూపకపోవడం, అంటే గొప్ప తక్కువ అనేటువంటి భేదం కానీ, లేకపోతే మనం బయట చూసేటువంటి కుల భేదాలు కానీ, డబ్బు భేదాలు కానీ, ఇటువంటి భేదాలు ఏమీ లేకుండా మనుషులందరినీ సమానంగా ఈశావాస్యం ఇదం సర్వం చూడగలిగితే మీరు అక్కడ దాకా వెళ్ళిపోయినట్టు లెక్క. షిరిడి సాయి తన జీవితంలో ఆ కాలంలో కుల కట్టడలు తీవ్రంగా ఉన్నాయి. అసలు హిందూ మతంలో మనం ఎప్పటి నుంచి అన్ని కులాలని గుళ్ళలోకి పంపించామండి? తిరుపతి ప్రధానమైన దేవాలయం కదా ఇప్పుడు మనకి. తిరుపతిలో కూడా 1947లో సత్యాగ్రహం చేసి ఒక ఆయన చేస్తే అప్పుడు దళితుల లోపలికి వెళ్ళారు, అప్పటిదాకా వెళ్ళలేదు. పెద్ద పోరాటం చేస్తే మధురై దేవాలయంలో కక్కనాన్ని ఆయన చేశాడు, తిరుపతిలో బయ్యాసూర్యుని మూతని ఆయన చేశాడు, పూరి దేవాలయంలో మరొక ఆయన చేశాడు. వీటితోపాటు షిరిడి సాయి గారి ప్రదేశానికి దగ్గరగా ఉండేటువంటి విఠలుడి ఆలయంలో సాడే గురూజీ గారు వచ్చి పనిచేశాడు. అంటే మనకి మొన్నటి దాకా మనుషులందరూ లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది హిందూ మతంలో. ఆ కాలంలో షిరిడి సాయి ఎవరు బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించాడు. అందరూ సమానమైన ఆయన సిద్ధాంతం. కానీ ఆయన పెట్టిన స్కూల్స్లో అందరినీ దళితులు చేసుకునే పరిస్థితి అంటే లేదు. ఒప్పుకోరు అసలు, ఎవడు అటెండెంట్ కూడా పనిచేయడు, వెళ్ళిపోతారు. అంటే అంత తీవ్రంగా ఉంది. అటువంటి కాలంలో రమణ మహర్షి ఆయన చాలా గొప్ప స్థితిలో అందుకున్నాడు. కానీ రమణ మహర్షి గారి ఆశ్రమంలో బ్రాహ్మణులకి అబ్రాహ్మణులకి వేరు వేరు సీట్లు ఉండేవి. భోజనం వేరువేరుగా చేయాలి, బ్రాహ్మణులతో కలిసి చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఆయన మారిందేమో నాకు తెలియదు. రమణ మహర్షి ఉన్న కాలంలో రిటర్న్ రికార్డు చెప్తున్నాను నేను. అయితే షిరిడి సాయి అటువంటి భేదాలు లేకుండా ఆయన చెప్పిన మసీదు ఏదైతే దాంట్లో అమృత ద్వారకామాయి అనేటువంటి మసీదులో ఆయనతో పాటు అన్ని రకాల కులస్తులు ఆయన పక్కనే కూర్చుని ఉండేవారు. ఆయన దగ్గర కింది కులస్తుడు పై కులస్తుడు తేడా లేదు, ఎంత పెద్ద విషయం అది. ఆయన దగ్గర హిందూ ముస్లిం తేడా లేదు, ఎంత పెద్ద విషయం అది. హిందూకి హిందూ సిద్ధాంతాన్ని, హిందువుల భాగవతాన్ని, రామాయణాన్ని, పురాణాన్ని నుంచి బాగా చదవమని చెప్పేవాడు. ఆ పూజలు చేయించేవాడు, రామనామం చేయండి అని చెప్పేవాడు. ముస్లింలకు ముస్లిం పద్ధతి చెప్పేవాడు. ఇది అందరూ వాళ్ళ వాళ్ళ పద్ధతులను అనుసరిస్తూ ఒకళ్ళ పట్ల వాళ్ళు ద్వేషం లేకుండా అన్నదమ్ములో కలిసి ఉండడం, ఎటువంటి కులభేదాలు లేకుండా, ఎటువంటి డబ్బున్న వారు వచ్చారు కదా అని ప్రత్యేకమైన సీటు వేసి తన బర్త్డే చేసుకుని ఈ ముఖ్యమంత్రి వచ్చాడు, ప్రధానమంత్రి వచ్చాడు చూపించే ఈ టైప్ బాబా కాదు ఆయన దృష్టిలో. ఎవడన్నా డబ్బున్నవాడు వస్తే నువ్వు బయట తప్పుకో, నేను అర్జెంటుగా ముష్టెత్తుకోవడానికి వెళ్ళాలని వెళ్ళిపోయాడు. ఇట్లాంటి గొప్ప స్థితిని అనుభవించి, గొప్ప స్థితిని చూపించి, అంతేకాకుండా గొప్ప జ్ఞానాన్ని ప్రదర్శించి భగవద్గీతలో శ్లోకాలకు అర్థాలు చెప్పాడు ఆయన. అది శిష్యుడు దాన్ని రికార్డు చేసుకున్నాడు. అలాగే వేరే వేరే విషయాలు చెప్పగలిగాడు. ఇలాంటి మర్మాలను కూడా చెప్పాడు. కాబట్టి ఆయన్ని ఆ కాలంలోనే దేవుడిగా ఆయన పట్ల ప్రేమాదరాలు అన్ని మతస్థులకి కూడా, ముస్లింలకి, హిందువులకి సమానంగా వచ్చేసింది. భగవద్గీత చదివి శ్లోకాలు చెప్పే అంటే జ్ఞానం వల్ల అదంతా. భారతదేశంలో ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. భారతదేశంలో సూఫీలు ఉన్నారు, భారతదేశంలో భక్త కవులు ఉన్నారు. అంటే మనకి ముస్లింలు దాడి చేసి కూలగొట్టారనేది తప్ప ఇంకేం చెప్పరు వీళ్ళు. ముస్లింలు దాడి చేసి కూలగొట్టడం ఒక పీరియడ్, అది అయిపోయింది. ఆ తర్వాత అక్బర్ పీరియడ్లో అంతా కలిసిపోయారు. మనకి హిందువులు ముస్లింలు సమిష్టి సామ్రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు శివాజీ సైన్యంలో 60,000 మంది ముస్లింలు ఉండేవారు. ఔరంగజేబు తరఫున శివాజీని బంధించడానికి తీసుకెళ్ళి వచ్చిన ఆయన హిందువు. అలాగే శివాజీ తరఫున కొట్లాడినటువంటి వాళ్ళు చివరికి అంగరక్షకుల దగ్గర నుంచి కూడా ఆయన ముస్లిమ్స్ ఉన్నారు. అంచేత అందరూ అనుకుంటే హిందువులు ముస్లింలు కొట్లాడుకోలేదు, అక్కడ 2 రాజులు కొట్లాడుకున్నారు. ఔరంగజేబు ఉన్మాదే, మొత్తం ఉన్మాదే. కానీ శివాజీ కాదు, అక్బర్ కాదు. అక్బర్ జీవితంలో ఫస్ట్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కానీ మిగతా టైంలో కాదు. దారాషికో అని ఔరంగజేబు వాళ్ళ పెద్దన్నయ్య, ఆ పెద్దన్నయ్యని చంపి వీడు అధికారంలో వచ్చాడు. ఆయనే అధికారంలో రావాల్సిన దారాషికో. ఆయన ఉపనిషత్తులను పర్షియన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ చేశాడు. చాలా గొప్ప. మనకు సూఫీజం ఉంది. సూఫీజము, భక్త కవులు వీళ్ళు ఇప్పుడు నేను గుళ్ళలోకి రానివ్వలేదు వీళ్ళని చెప్పాను. మతం ఎలా బతికింది అనుకున్నారు? మతం ఎలా బతికిందంటే కబీర్ వల్ల, లేకపోతే ఘసీదాస్ వల్ల, కనకదాస్ వల్ల, రవిదాస్ వల్ల, ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వల్ల, నారాయణ గురు వల్ల, లేకపోతే అక్క మహాదేవి వల్ల, బసవేశ్వరుడు వల్ల, బ్రహ్మనాయుడు వల్ల, దున్నా ఇద్దాస్ వల్ల, ఇలా అనేక మంది భక్త కవులు, తత్వవేత్తలు వీళ్ళంతా జనంలో తిరుగుతూ చేయడం వల్ల బతికింది. అలాగే సూఫీలు వాళ్ళు ఏ కులము ఏ భేదం లేకుండా వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళేవారు. వాళ్ళు ఎవరిని కన్వర్ట్ చేయడానికి అంటే కొంతమంది చేసి ఉండొచ్చు, ప్రతి దాంట్లో అందరూ మంచి వాళ్ళు ఉంటారని చెప్పాను కదా. ఇప్పుడు 5-10% దుర్మార్గులు ఉండొచ్చు, కానీ సూఫీలు వాళ్ళు గొప్ప సత్యాన్వేషులు. వాళ్ళు హిందూ మతాన్ని నేర్చుకున్నారు, హిందూ మతాన్ని నేర్పారు.
అంచేత మనకి గురు శిష్య పరంపరలో మనకి పూర్వం అనేక చోట్ల ఇప్పుడు కబీర్ గారి గురువు, కబీర్ ముస్లిం, కబీర్ గారి గురువు రామానందుడు హిందూ. రామానందుడు కబీర్ గారిని హిందూగా మార్చాలని చూడలేదు. కబీర్ శిష్యుడు హిందువులు ఉంటే ఆయన మార్చాలని చూడలేదు. అలాగే షా ముంటోజీ, అలాగే షాముని అనేటువంటి సూఫీ గురువు గారి పేరు మునేంద్ర స్వామి, హిందూ. షాముని శిష్యులు హిందువులు. ఇట్లా ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు మెహర్ బాబా ఉన్నాడు. మెహర్ బాబా గారి యొక్క గురువు గారు ఒక ముస్లిం మహిళ, ఆమె సూఫీ. ఆమెను ఇంకా సమాజ్ చేయవారు, ఆమె దాడులు చేశారు. సూఫీలు చాలామంది చంపేశారు కూడా. అలాగే మెహర్ బాబా పార్సీ, మెహర్ బాబా శిష్యులు హిందువులు. ఇట్లా మనకి మతం తేడా లేకుండా కలిసికట్టుగా ఉండేటువంటి విధానాలు ఉండేవి. ఒకళ్ళనొకళ్ళు పొగడుకునేవారు, రాసుకునేవారు. షేక్ మహమ్మద్ అనేటువంటి సూఫీ గురువు గారు ఆయన రాసిన పుస్తకం పేరు యోగ సంగ్రామం. ఆ పుస్తకంలో ప్రతి పేజీలో గణేష్ ఆయన మహాన్ రాసేటటువంటి. ఓకే. అంటే ఈ రెండు పరస్పరం. అందరికీ తుకారాం తెలుసు. తుకారాం చక్కగా అల్లా మీద కూడా అభంగాలు రాశాడు. తెలియదు ఎవరికైనా. అంటే అల్లానే అనకూడదు, ఉచ్చరించకూడదు, మాకు కుదరదు, లేకపోతే మా గురువు గారు ఇలాగే ఉండాలి, అదేమీ లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి షేక్ మహమ్మద్ని కానీ ఇలా షా ముంటోజీని కానీ హిందూ భక్తుల జాబితాలో భక్త విజయాలు కొన్ని పుస్తకాలు చేర్చారు. అంటే తేడా లేదు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ద్వేషం, వాళ్ళు ఫస్ట్ మతం మార్చాలనుకోలేదు. వాళ్ళ శిష్యులే వేరే మతస్థులు, వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అందరూ కలిసి నడిచారు, అందరూ కలిసి నడిపించుకున్నారు. గొప్ప షేక్ మహమ్మద్ అనేటువంటి ఒక సూఫీ గురువు గారు యోగ సంగ్రామంలో చెప్తాడు, ఇప్పుడు మన ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, 2 ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఒకడే ఉంటాడు కదా. 2 రాజులు ఉంటారు కదా, ఒకడే రాజు ఉంటాడు. ఈ ప్రపంచానికి అంతటికీ దేవుడు అధినాథుడు లోకపాలకుడు అని చెప్తున్నావు కదా. ఈయన లోకపాలకుడు, ఆయన లోకపాలకుడు. నిజంగా కనుక అల్లాహ్ కానీ లేకపోతే విష్ణుమూర్తి కానీ లేకపోతే ఎవరైనా ఇద్దరు వేరు అనుకోండి, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కొట్టుకు చచ్చేవారు. ఆ దాంట్లో ఒకళ్ళు పూర్తిగా నాశనం చేసేవారు. అలా ఇక్కడ జరిగినట్టు మనకు ప్రూఫ్ లేదు. దాని అర్థం ఏంటి, వాళ్ళిద్దరూ ఒకటే. ఇద్దరు లేదు. నువ్వు వేరువేరుగా పిలుస్తున్నావు. నన్ను ఎవరైనా విజయవిహార రమణమూర్తి అని మీరు అన్నారు. నేను పక్క వెళ్తే మా తమ్ముడు కనిపిస్తే నన్ను అన్నయ్య అనొచ్చు, మాలో కనిపిస్తే నాన్న అనొచ్చు, ఇంకోటి చూసి స్నేహితుడు ఎర్రబాబు బాగున్నాను అనొచ్చు. నేనే అవుతాను. అంటే ఒక ప్రాంతంలో ఒక మనిషిని ఇంకో దాంట్లో పిలిచి నేను మారిపోను కదా. ఎలాగా రమణమూర్తి వేరు, మా నాన్న వేరుని కొట్లాడకూడదు. అలాగే అల్లాహ్ వేరు, వీళ్ళు వేరంటే వాళ్ళు ఆ పేరుతో పిలిచారు, వీళ్ళు నన్ను పేరుతో పిలవమని చెప్పలేదు. అందుకే ఉపనిషత్తు తాత అంది అది అని, ఎందుకు వచ్చిన గొడవ అని. నువ్వు పెట్టుకో పేరు, ఎవరికి కావాలి. అందుచేత ఇది వాళ్ళిద్దరూ కొట్టుకు చావలేదంటే వాళ్ళిద్దరూ ఒకటే అని. అందరూ ఒకటే అందరితో. ఈ సాంప్రదాయం నుంచి షిరిడి సాయిబాబా వచ్చాడు. అందుకు చెప్పాను మీకు అదంతా. ఈ సూఫీ సాంప్రదాయాలు ఇప్పుడు ఆయన నా కులం కబీరు, నా మతం కబీరు, కులం పరవర్దిగారు అని చెప్పాడు. పరవర్దిగారు అంటే దేవుడు అని. అంటే కబీర్ సంప్రదాయాన్ని తెలుసుకోవాలి మనం. షిరిడి సాయి అర్థం కావాలంటే, కబీర్ అర్థం కావాలంటే ఇంకా వెనక్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో హిందువులు ముస్లింలు కలిపి నడిచినటువంటి దారులు. ఇప్పుడు దీంట్లో షిరిడి సాయిబాబా వచ్చాడు. దాంట్లో ఈ ముస్లిం, వీడికి తెలిసిన ముస్లిం ఉన్మాదనే చూస్తున్నాడు ఆయన అది కాదు. ఆయన చచ్చిపోయే ముందు కూడా రామవిజయం సాధించుకున్నాడు ఆయన. అలాగనే అల్లా మాలిక్ అని అన్నాడు. విష్ణుమూర్తి రాముడు రహీము ఒక్కడే, విష్ణుమూర్తిని దాల్చుకుంటే చాలా మంచిది అని విష్ణు సహస్రనామం చదువుకొని ఇచ్చేవాడు. అంటే ఇలా అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఆయన ఈ విధంగా చూపించాడు. వాళ్ళకి రాముడు వేరు, అల్లాహ్ వేరు, కబీర్ లేకపోతే శ్రీహరి వేరు అనే తేడాలు లేవండి. ఈ పదాన్ని రకరకాలుగా వాడతారు. కబీర్ రాముడు అంటే దేవుడు అని అర్థంలో వాడుతున్నాడు. గాంధీ గారు కూడా రామరాజ్యం అన్నాడు. అందరూ అడిగితే రామరాజ్యం అంటే ఈ పురాణ రాముడికి దేవుడు ఖుదా రాజ్యం, దేవుడు రాజ్యం అని చెప్పడానికి చెప్పాను. నాకు సంబంధం లేదు దాంతో అని. అంటే దేవుడి రాజ్యం, దేవుడు అనే అర్థంలో అల్లా అనే పేరు వాడినా, రాముడు అనే పేరు వాడినా. అంటే ఈ భక్త కవులు కానీ చాలామంది ఇదే పని చేశారు. అంటే తుకారాము అల్లాని పొగుడుతూ అభంగాలు రాశాడంటే ఆయన ముస్లిం మతంలో చేరడం అర్థం కాదు. దేవుడిని అల్లా అనే పేరుతో పిలిచాడు. ఈసారి మొన్నటిదాకా బెట్టరుడు అనే పేరుతో ఇంకో అభంగంలో పిలిచాడు. అంత మాత్రం దేవుడు ఒకటే ఆయన బాగానే తెలుసు, మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. అంటే షిరిడి సాయి ఆ విధంగా చేశాడు. అంతేకాని షిరిడి సాయి సామాన్య మానవుడే, సామాన్య మానవుడు దైవం కావచ్చు అని అదే అని మన సిద్ధాంతం అని చెప్తున్నాడు. మన సిద్ధాంతం వదిలేద్దామా? అహం బ్రహ్మస్మిని తిరస్కరిద్దామా? వేదంలో 4 మహావాక్యాలు బయటపడేద్దామా? గీతలో సామాన్య మానవుడి నుంచి దేవుడిగా గీతలో అని చెప్పారండి. బ్రహ్మ హైవ తైర్జిత స్వర్గం, ఇక్కడే స్వర్గాన్ని గెలుచుకోవచ్చు. అంటే స్వర్గం మనం చచ్చిపోయిన తర్వాత ఎగురుతూ వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళి స్వర్గంలో అది కాదు. ఇహైవ అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో ఈ మూమెంట్ లో స్వర్గాన్ని గెలుచుకోవచ్చు. అది గీత చేసిన ప్రామిస్. ఇహైవ తైర్జిత స్వర్గం, ఇక్కడే స్వర్గాన్ని గెలుచుకో. శాం సామ్య స్థితం మన. దానికి ముందు విచిత్రమైన శ్లోకం ఉంటుంది. ఏంటంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అని.
మీరు వినుంటారు. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు. ఇది విద్య ఉంది, వినయం ఉంది, రెండు ఉన్నాయి. ఓకే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. గవి అంటే ఆవు, ఓకే. హస్తిని అంటే ఏనుగు, సునిచైవ స్వపాకేచ. సుని అంటే కుక్క, స్వపాకేచ అంటే కుక్క తినే చండాలుడు. ఐదుగురిని చెప్పాడు. పండిత సమదర్శన, పండితులు సమానంగా చూస్తారు. దేన్ని? ఆవుని, కుక్కని, ఏనుగుని. సైజు పెద్దది కదా ఏనుగు, కుక్క రంగా చిచేరంగా ఎండేస్తాం కదా మనం చేదరించుకునేది. చండాలుని కూడా. మరి బ్రాహ్మణుడు పోని తన స్థితి పోగొట్టుకున్నాడంటే లేదు, విద్యావనయ సంపన్నుడు. పోనీ చండాలుడు పోని విద్యావనయ సంపన్నుడు లేదు, లేదు, అతను కుక్కని తినే చండాలుడు. ఇవన్నీ చెప్పి ఈ ఐదుగురిని మీరు సమానంగా చూడాలి. చూస్తే ఏమొస్తుంది? దాని నెక్స్ట్ శ్లోకంలో ఈ హైవతర్జిత సర్వం, ఇక్కడే మీరు స్వర్గాన్ని గెలుచుకోవచ్చు. ఏషాం సామ్య స్థితమన. ఇటువంటి సమదృష్టి మీకు ఉంటే, ఎందుకు? నిర్దోషం హి సమం బ్రహ్మ. బ్రహ్మం అనేటువంటి దాంట్లో దోషము లేదు, అసమానత్వం లేదు, సమమే, సమానత్వమే ఉంది. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ తే బ్రహ్మణి స్థిత. అందువల్ల వారు బ్రహ్మం యందే ఉన్నారు. అంటే మీరు ఆ దృష్టి నిలవాడు. ఆయన ముష్టి ఎత్తేవాడు, తెచ్చుకునేవాడు, తినేవాడు. తెచ్చుకున్న తర్వాత ఆయన డబ్బాలో పడేస్తే దాంట్లో కుక్కలు తినేవి, ఆయన కూడా తినేవాడు. రమణ మహర్షి బయటకు వెళ్ళి భిక్షాటన చేసి వచ్చి దాన్ని కడుక్కోవడం కూడా లేదు, ఆయన తలకు రాసుకునేవాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. వాళ్ళు మన స్టాండర్డ్స్ వేరు. వాళ్ళు దాన్ని అందుకున్నారంటే అందుకున్నారని గీత చెప్తుంది. మీరు నేను చెప్పడం, వాళ్ళు బ్రహ్మాన్ని అందుకున్నారు. బ్రహ్మాన్ని అందుకున్నటువంటి వాడు బ్రహ్మమే అవుతాడు, మరి ఏమి కాదు. అంతే దైవం కావడానికి హిందూ మతం రూట్ ఉంది, మీకు నాకు కూడా ఉంది. ఈ రూట్ మనకే కదండి. క్రిస్టియానిటీ కూడా మీరు మతం లోపలికి వెళ్ళి తవ్వితే అదే వస్తుంది. క్రీస్తు ఎక్కడ ఉంది? పరలోక రాజ్యం ఎక్కడ? పరలోక రాజ్యం ఎక్కడంటే అది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని చెప్పలేము. ఇట్ ఈజ్ అమాంగ్ us, అది మన మధ్య ఉంది అంటే ఇదే పరలోక రాజ్యం అంటే. మీరు దాన్ని జాగ్రత్తగా మార్చుకుంటే సరిపోతుంది. అంటే అలాగే క్రీస్తు తన దైవకుమారుడు అని చెప్పుకోవడం కాదు. సమాధానపరచుల వారు దైవకుమారులు అనబడుతురు అంటే మీరు ఈ క్వాలిటీ అలవాటు చేసుకుంటే దైవకుమారులు అవ్వచ్చు మార్గం చూపించింది బైబిల్. వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా. అంచేత మనము దైవకుమారులు కావచ్చు, దైవం కూడా కావచ్చు అండి. ఫస్ట్ అది మానేసి దైవం అంటే ఎక్కడ ఉంటుంది? మనకి హెడ్ కానిస్టేబుల్ లాగా, చీఫ్ మినిస్టర్ లాగా దూరంగా ఉంటారు. వారి పేషికి మనం వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, వారికి ఏమైనా అర్పించుకోవాలి, వారికి పని చేయించుకోవాలని మనకు తెలిసిన ఈ దరిద్ర పొలవాటే దేవుడు కూడా పెట్టాం. అది కాదు. మనం దాన్ని ఆ దైవమైనటువంటి క్వాలిటీస్ని మనం గెలుచుకుని కావచ్చు. మనకి దీంట్లో కూడా వేదంలో కూడా కొంతమంది మనుషులు దేవతలు కావడం చూస్తాం. రుభువులు అని ఉంటారు, వాళ్ళు దేవతల స్థాయిని అందుకుంటారు. అంటే అందుకోవడానికి సాధ్యం అనమాట అది. అంటే ఆ కాన్సెప్ట్ మనకు ఆ రోజు నుంచి ఉంది. దైవాన్ని మనం అందుకోవచ్చు, మనం దైవం కావచ్చు అని. సో షిరిడి సాయిబాబా దైవత్వాన్ని అందుకున్నాడని చెప్పడం తప్పితే మరి ఏమీ లేదండి. ఆ మనిషి ఏ తేడా లేకుండా, ఏ పద్ధతి, హాయిగా అందరితో సమానంగా, అందరితో మంచిగా ఉండి గొప్ప తత్వాన్ని చెప్తూ ఎవరిని ద్వేషించకుండా నడిపించాడు ముందుకి. ఆయన కాబట్టి ఇంకెవడు దేవుడు అవుతాడు? నాకు అభ్యంతరం లేదు. ఆయన దైవత్వాన్ని అందుకున్నాడని నేను అనుకుంటాను. ఆ మేరకు ఆయన నేను ఒక హిందూగా గౌరవిస్తాను, దాంట్లో తప్పేమీ లేదు. ఇకపోతే ఇవన్నీ గుళ్ళవన్నీ పద్ధతులన్నీ కూడా వీళ్ళు పెట్టుకున్నారండి. భక్తుడు తన దేవుడి గురించి రకరకాల రథోత్సవాలు చెయ్యి, నాకు నీళ్లుతో జలక ఇది చేయి, లేకపోతే తిరుపతి వెంకటేశ్వరానికి పౌళింపు సేవ చేయి, ఇంకోటి చేయి. దేవుడు పడుకుంటాడా, లేకపోతే లేస్తాడా, లేకపోతే దేవుడికి స్నానం అవసరమా? ఆ నీళ్ళు ఎవరు తయారు చేశారు? ఆయనే కదా. ఆయన నీళ్ళు ఆయన ఎత్తి మీద పోయడం ఎందుకంటే భక్తుడి యొక్క ఆనందం అదంతా. భక్తుడి యొక్క ఆనందం చొప్పున షిరిడి సాయిబాబా గుళ్ళు కడుతున్నారు, షిరిడి సాయిబాబాకు భజన చేస్తారు, షిరిడి సాయిబాబా పేరు మీద రకరకాల కీర్తనలు, అది వాళ్ళ సంతోషం అండి. అది హిందూ మతంలో ఆ రకమైన పద్ధతి ఉంది, మనం కొలుచుకునే విధానం ఉంది, కొలుచుకుంటారు, తప్పే ఉంది. ముస్లిమ్స్ అని మీరు ఇందాక అన్నారు, ముస్లిమ్స్ షిరిడి సాయి ఉన్నంతకాలం ఆయనతో కలిసే ఉన్నారు. కానీ ముస్లిం మతంలో ఒక సమస్య ఒకటి ఉంది. ఏమిటంటే ఆయన సమాధి చేసిన తర్వాత ఆ భక్తులు కంటిన్యూ అయినారు, కానీ ముస్లిం మతంలో విగ్రహారాధన అనేది చాలా తీవ్రమైనటువంటి నేరం. విగ్రహారాధన వాళ్ళు చేయలేరు, పాపం కింద నరకానికి వెళ్తారు, నమ్ముతారు వాళ్ళకి అదే నేర్పారు వాళ్ళకి. ఇప్పుడు ఏమిటి, ఆయన చనిపోయిన తర్వాత షిరిడీలో చాలా కాలంగా ఈ విగ్రహం తెచ్చిపెడితే వీళ్ళు ముస్లిమ్స్ మనలాగే గంట మోగించి దాంతో చేయడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ మతం దాన్ని అలా చెప్పడం లేదు. అలా చేస్తే పాపం చేస్తున్నావా, దైవాన్ని గురించి వాళ్ళు తెలుసుకోవడానికి ప్రార్థన చేసుకోవడం వాళ్ళ పద్ధతులు వాళ్ళకి ఉన్నాయి. ఎప్పుడైతే పూర్తి హిందూ పద్ధతుల్ని, బ్రాహ్మణీయ పద్ధతుల్ని, అభిషేకాలని వాటిని మొదలుపెట్టారో ఆటోమేటిక్గా ముస్లిమ్స్ వెనక్కి తగ్గుతారు. విగ్రహారాధన వాళ్ళు చేయరు కాబట్టి అందుకని తగ్గారు, అంతేగాని షిరిడి సాయి మీద గౌరవం లేక కాదు. ఇప్పుడు నేను చాలాసార్లు షిరిడి సాయి యొక్క సంప్రదాయంలో వారి పండగలకి, వారి యొక్క కాన్ఫరెన్స్కి నన్ను పిలుస్తాను, నేను వెళ్తాను. నేను భక్తుడిని కారణం చెప్తాను, కానీ షిరిడి సాయి తత్వం పట్ల గౌరవం వ్యక్తిని చెప్తాను. వాళ్ళకి కూడా తెలుసు. నేను ఆ మాట చెప్పినప్పుడు కొంచెం మీరు మీ పద్ధతిలో, హిందూ పద్ధతిలోనూ మీకు ఏ పద్ధతి అయితే ఆ పద్ధతి అండి, భక్తుడి పద్ధతే. ఏది ఇది తింటావా అని కన్నప్ప శివుడికి ఏం ఆఫర్ చేశాడు? కన్ను అది తినడం కాదు, కన్నుకి ఏదో కంటికి రక్తం వస్తుందని చేశాడు.
అంతకుముందు మామూలుగా బయట దొరికేటువంటి ఈ చీయలు అవే పెట్టాడు. పెట్టారా? అంటే భక్తుడు తాగితే ఆఫర్ చేస్తాడండి. అంచేత మీరు మీ పద్ధతిలో పూజించుకుంటే దానికి ఏం తప్పులేదు. ఏ యథామా ప్రపంచంతే తాను తొదయ నువ్వు ఎలా పూజ చేస్తే ఆ విధంగానే వస్తానని నీ దేవుడు ఎప్పుడో ప్రామించేశాడు మనకి. అంటే షిరిడి సాయి రూపంలో చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు దాంట్లో. కానీ ఇది షిరిడి సాయి చేయలేదు. రెండోది వాళ్ళకు కూడా అకామిడేషన్ ఏదైతే ఆయన హిందువులు ముస్లింలు కలిసి ఉండాలని కోరుకున్నాడో వాళ్ళని వేరు చేయకుండా వాళ్ళకు కూడా కలిసి ఉండడానికి మీరు అవసరమైతే వాళ్ళ విగ్రహారాధనకు పట్టుకుంటే వాళ్ళ పక్కన ఉండి వాళ్ళు దాన్ని వాళ్ళు అనుకున్న పద్ధతిలో ప్రార్థిస్తే ప్రార్థించుకునివ్వండి నేను అడుగుతున్నాను. నేను అడిగాను చాలా సభల్లో. మీరు ఆ పని చేస్తే వస్తారండి. కానీ ఇప్పటికి కూడా ఉన్నారండి. ఇప్పటికి కూడా లేకుండా లేరు, శుభ్రంగా ఉన్నారు. కానీ తగ్గారు. తగ్గకుండా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటాను. షిరిడి సాయి యొక్క తత్వం ప్రధానమైంది ఇద్దరు కలిసి ఉండాలనే కదా అని నా బాధ. ఆయన ద్వారకామైన అటు ఇటు అబ్దుల్లా గారు, హేమాద్ పంత్ వీళ్ళంతా అనేక మహల్సాపతి అందరూ ఉన్నారు కదా, ఉండనివ్వండి, అందరూ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అసలు అంటే క్వశ్చన్ అడగటం చాలా ఈజీ సార్, దానికి ఆన్సర్ విశ్లేషణ అనేది చాలా ఇంపార్టెంట్. లింక్ మిస్ అవ్వకుండా. అంటే అండ్ ఇంకొకటి సార్, ఇక్కడ ఆ కాలం నుంచి కూడా ముస్లిం హిందువులు కలిసే ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఔరంగజేబ్ దగ్గర పనిచేసిన ప్రతిసారి కూడా చాలా మంది కలిసి ఉంటారంటే కొంతమంది పుల్లబెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అన్నిసార్లు ఉంటుంది, ఇది ఇప్పుడు ఉంటుంది అప్పుడు ఉంటుంది. అప్పుడు కూడా లేదు నువ్వు ముస్లింవి, వాళ్ళతో కలవకు, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు వాళ్ళ ప్రసాదం తినకు, నువ్వు హిందువులే బంధువులు, మనం వాళ్ళ శత్రువులే అని ప్రచారం చేసే విధానం అన్ని చోట్ల ఉంటుంది. ఆ రోజు ఉంది, వాళ్ళ ఉంది. ఇది కొంచెం పెరుగుతోంది, కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు ఏంటంటే కాస్త అంటే ఉన్న చోట్ల కొంతమంది బాగానే ఉన్నారు, భాయ్ అనుకునేలాగే. కానీ కొన్ని చోట్ల కొన్ని అంటే లైక్ ఇప్పుడు మనకు పాకిస్తాన్లో జరిగినటువంటి విషయాలు, జమ్మూలో జరిగినటువంటి విషయాలు, సో ఆ విషయాల దృష్ట్యా వీళ్ళని దూరం పెట్టడం అనేటువంటి ఆనవాయితీ పెరుగుతూ వస్తుంది ఈ రోజుల్లో. సో దీని గురించి ఒక మాట. ఇది చాలా లోతైన ప్రశ్న అండి, మీరు వేరే ఎపిసోడ్ పెడితే బాగుంటుందేమో. కానీ నేను చెప్తాను, అంటే క్లుప్తంగా చెప్తాను, తర్వాత ఎప్పుడైనా వివరంగా. తప్పకుండా సార్. ఇప్పుడు పాకిస్తాన్లో అనేది పాకిస్తాన్లో ఒక మతోన్మాదులు రాజ్యం చేజెక్కించుకున్నారు. యాక్చువల్ పాకిస్తాన్లో పాకిస్తాన్ కావాలని కోరుకోలేదు. 1946లో కూడా ఎన్నికలు పెడితే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటాం ఆ రోజుల్లో, వాయవ్య సరిహద్దు రాష్ట్రాలు అంటారు తెలుగులో. రాష్ట్రం అంటే ఒక రాష్ట్రం పేరు అది. ఇప్పుడు దాన్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని కొత్త పేరు పెట్టారు గత 5-10 ఏళ్ల క్రితం. దాని పేరు నార్త్ వెస్ట్ ఫ్రాంట్. దాంట్లో 98% ముస్లిమ్స్ ఉండేవారు. వాళ్ళు ముస్లిం లీగ్ తిరస్కరించారు. మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించి మాకు సమైక్య భారతదేశం కావాలని ఓట్లేశారు. ఓడిపోయింది అక్కడ. కాశ్మీర్లో ఇప్పుడు పాకిస్తాన్లో 4 రాష్ట్రాలు ఉంటాయండి. 4 ఇప్పుడు. 1 పంజాబ్, 2 సింధు, 3 బలూచిస్తాను, 4 నేను ఇందాక చెప్పిన వాయవ్య సరిహద్దు రాష్ట్రాలు. ఇక్కడ ఓడిపోయారని చెప్పాను కదా. సింధులో అల్లా బక్ష్ సుమ్రో అని ఒక ముఖ్యమంత్రి గారు, చాలా అప్పుడు ముఖ్యమంత్రులు ప్రధానమైనవారు బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఆయన చాలా సమైక్యవాది. ఆయన రోడ్డు మీద హత్య చేశారండి, నడి రోడ్డు మీద. చాలా బంగారు లాంటి మనిషి ఆయన చచ్చిపోయాడు. ఆ తర్వాత చాలా మతోద్రిక్తలు రెచ్చగొట్టి ఎన్నికలు పెట్టారు. ఆ ఎన్నికల్లో కొంచెం, అది కూడా ఫెయిర్గా జరిగిన ఎన్నికలు కాదు, అందరూ ఓట్లేసిన ఎన్నికలు కాదు. బ్రిటిష్ వాళ్ళ టైంలో అందరికీ ఓటు హక్కు లేదు. వేసిన ఎన్నికల్లో కొంచెం వచ్చినట్టుగా మేనేజ్ చేసి చూపించారు. కానీ యాక్చువల్గా అది దేశాన్ని చీల్చదాకా, ఇప్పుడు మీరు రాజ్యాంగం మార్చాలంటే 2/3 మెజారిటీ అంటారు కదా, అలాంటిది కొంచెం దాంతో అధికారం చేజెక్కించుకున్నారు. యూనియనిస్ట్ పార్టీ అని పంజాబ్లో యూనియనిస్ట్ పార్టీ అని పార్టీ ఉండేది. కాంగ్రెస్ ముస్లిం లీగ్ రెండుకే బలం లేదు. యూనియనిస్ట్ పార్టీ బ్రిటిష్ వాళ్ళకి అనుకూలమైంది, కానీ మత సామరస్యానికి అనుకూలమైంది. సిక్కులు, హిందువులు, ముస్లింలు కలిసి ఉండేవారు పార్టీలో. ఎప్పుడు ఆ పార్టీ మెజార్టీ. అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ముస్లిం లీగ్ వచ్చింది, కానీ మెజార్టీ రాలేదు. 46లో కూడా. బలూచిస్తాన్ మన దేశంలో భాగమే కాదు, అది వేరే సంస్థానం, అక్కడ ఎన్నికలు జరగలేదు. నేను చెప్తున్న 4 రాష్ట్రాల్లో కూడా ప్రజలు పాకిస్తాన్ని యథాతథంగా కోరుకోలేదు చెప్తున్నాను. మరి ఎందుకు వచ్చింది? భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ భయపడి ఓట్లేశారు. వెయ్యాలేమో ఖురాన్ తీసుకెళ్ళి నువ్వు ఖురాన్ కాదంటావా, ముస్లింకి వ్యతిరేకంగా ఓటేస్తావని. ఇప్పుడు రెచ్చగొట్టి నువ్వు హిందువు కాదా, హిందువు కాకపోతే పలానా పార్టీని బలపరచవా అని మతోన్మాదుల భాష అలాగే ఉంటుంది. అట్లా ఓట్లు వేస్తే 7 భాగాలు ఓట్లేశారు. ఇప్పుడు వాళ్ళ ఊర్లో 100 మంది కుటుంబాలు ఉంటాయి, దాంట్లో 30 కుటుంబాలు ముస్లింలు, 70 కుటుంబాలు వేరే మతస్థులు ఉంటే, నువ్వు పాకిస్తాన్ కూడా ఇస్తే పాకిస్తాన్ అక్కడ కూడా వస్తుంది. నువ్వు ఇక్కడే ఉంటావు, రేపు నువ్వు ఇడితో వెళ్ళి మళ్ళీ కూర్చుని మాట్లాడుకోవాలి కదా, వేయకూడదు. కానీ ప్రజలు తెలివి తక్కువ. అంటే ఇది బ్రిటిష్ వాళ్ళ యొక్క కుట్ర, ముస్లిం లీగ్ యొక్క మతోన్మాదం, ప్రజలను రెచ్చగొట్టడం, వీటన్నిటి కారణంగా ముస్లిం లీగ్ పార్టీ కింద 46లో కొంచెం ఓట్లు తెచ్చుకోగలిగింది. అందువల్ల దేశ విభజన జరిగింది, అది జరిగేది కాదు. ఇందులో బ్రిటిష్ వాళ్ళ పాత్ర ఉంది. అంటే బ్రిటిష్ పాకిస్తాన్ యొక్క ప్రధానమైనటువంటి భూభాగంలో ఉండే ప్రజలు ఆ రోజు కూడా పాకిస్తాన్ కోరుకోలేదని నేను చెప్తున్నాను. అంటే ఇవన్నీ రాజకీయ పరిణామం. అంటే ముస్లిం అనగానే దుర్మార్గం. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దుర్మార్గమైన పనులు చేశారు. మతోన్మాదాన్ని పెంచి పోషించారు, ప్రోత్సహించారు, చాలా దుర్మార్గాలు చేశారు. ఇది మనం చెప్పలేదు, అదంతా పెద్ద చరిత్ర. సార్ నిజంగా చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు, మీ టైంని కేటాయించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.